ఏ మామా ఇంతమంది ఏం చేశాను రా నేను. ఇవన్నీ నమ్మకరా. ఏమోరా అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ ఏది నిజం ఏది అబద్ధం అస్సలు అర్థం కావట్లేదు. కొన్ని స్కామ్స్ అవుతున్నాయి, ఫ్రాడ్ కాస్టింగ్ ఏజెన్సీస్ కూడా ఉన్నాయని తెలుసు. కానీ ఎందుకో ఈ పెద్దాయనని చూస్తే కొంచెం జెన్యున్ పర్సన్ లా ఉన్నారు. సో ఏమైనా అవకాశం నీకు ఇస్తారేమో. ఎక్స్పీరియన్స్ నేను నిలబెట్టాలనుకున్నావు మావా. చేస్తున్నాను. నువ్వు డబ్బులు ఏవి వద్దంటున్నావు, యాక్టింగే కావాలంటున్నావు. కానీ హైదరాబాద్ లో ఉన్నానంటే ఖచ్చితంగా డబ్బులు కావాలి. డబ్బులు అవసరం రా, ఇప్పుడు ఎవరికి అవసరం లేదు, అందరికి అవసరమే. ఇప్పుడు డబ్బు లేకుండా సర్వైవ్ అవ్వడం హైదరాబాద్ లో అది కూడా ఆలోచిస్తున్నా ఎట్లా అని. కానీ నాకు మెయిన్ ఏంటంటే ఏదైనా అవకాశం వస్తే దాని తర్వాత నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది కదా అని. బావ నువ్వు అవకాశాలు కావాలంటే డైరెక్ట్ గా ఏ షార్ట్ ఫిలిం, ఏదైనా షార్ట్ ఫిలిం చేయి, థియేటరికల్ గా ట్రై చేయి, యాక్టింగ్ నేర్చుకో బావా. వీళ్ళతోటి వీళ్ళందరినీ నమ్మకుండా మోసపోతావురా, నన్ను నమ్మరా. లేదురా, నువ్వు అన్నది పాయింటే, కానీ ఒక్కసారి ట్రై చేస్తే పోలే. ఎందుకంటే జూనియర్ ఆర్టిస్ట్ కింద చేసామంటే నేను ఆల్మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ కింద చేస్తారు. ఎవరు లేదోడ్స్కి ఇవ్వడరా. ఆ భయం అందరికి ఉంటది, ఇప్పుడు ఎవరికి ఉండదు. యాక్టర్ అవ్వాలన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఆలోచన ఉంటది. నన్ను మంచి పై స్థాయిలో చూసుకోవాలని నాకు కూడా అదే ఉంది. అందుకే ఇప్పుడు ఏదో ఒకటి ఉన్న అవకాశాలని కూడా పోగొట్టుకోదని అదొక్కటే నా బిలీఫ్. కానీ అందరినీ నమ్మకుండా ఉంటేనే చాలా మంచిది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాదు. కరెక్టే రా, కానీ ఇప్పుడు ట్రై చేస్తే కదా తెలిసేది. ఇప్పుడు మేబీ అది జెన్యున్ కావచ్చు, అది మన చేతుల నుంచి జారిపోతుంది అని నా భయం. అండ్ ఇప్పుడు నువ్వేమో మనీ 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 అని ఊకే పైసలు తిప్పుకోరా, యాక్టింగ్ ఉట్టిగా ఫ్రీగా చేయొద్దా అని అంటున్నావు. ఐ అగ్రి. ఇప్పుడు ఎందుకంటే అందరికి యాక్టర్స్ కి పే చేస్తారు, వాళ్ళు కాదనట్లే. అరే నాకు అవన్నీ తెలియదు రా పోయి. నాకైతే పని కావాలి ఎట్లానా. ఎందుకంటే ఫస్ట్ నాకు ఏదో ఒక ఛాన్స్ దొరికితే ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్ అని అనుకున్నాను. సో ఐ డెఫినెట్లీ వాంట్ సంథింగ్ టు డూ. సో ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ ఆపర్చునిటీ. ఓకే మామ, నిన్నైతే నేను డిస్కరేజ్ చేయాలనుకోవట్లేదు. కానీ నమ్మే ముందు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసు చూసుకునే చెయ్యి. ఇది నా ఫ్రెండ్గా నేను ఇచ్చే సజెషన్. ఓకేనా?